మనం ఇక్కడ చూస్తున్న వెబ్సైట్లో సిసిఈ మార్క్స్ని ఎంట్రీ చేస్తుంటాం. చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సేవ్ బటన్పై క్లిక్ చేస్తాం. అప్పుడు కొన్నిసార్లు ఈ విధంగా ఇన్సర్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయిపోయి అప్పటి వరకు మార్క్స్ మనం ఏవైతే ఎంట్రీ చేసామో అవన్నీ పోయాయి అని ఇవన్నీ ఎంట్రీ చేయాల్సి వస్తుంది అని అనుకుంటుంటారు. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ చేసే బాధలన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్తో సాల్వ్ అయిపోతాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఇలా ఎప్పుడైతే ఇన్సర్షన్ ఫెయిల్డ్ అని వస్తుందో అప్పుడు ఆ వెబ్సైట్లో పైన ఉన్నటువంటి రీఫ్రెష్ బటన్ ఏదైతే ఉందో దాన్ని నొక్కాలి. అంతే తప్ప మార్క్స్ ఎంట్రీని చేయడం మళ్ళీ స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ మార్క్స్ ఎంట్రీ చేస్తే మళ్ళీ అవి ఎంటీ బాక్స్లు చూపిస్తాయి. అదే ఒకవేళ రీఫ్రెష్ బటన్ నొక్కామనుకోండి, అప్పుడు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అప్పుడు ఆ డైలాగ్ బాక్స్లో ఉన్నటువంటి కంటిన్యూ అనే బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు కొద్ది సెకండ్ల తర్వాత ఆ వెబ్సైట్ రిఫ్రెష్ అయ్యి డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఎంట్రీ చేసిన మార్క్స్ ఉన్నాయో లేవో మళ్ళీ చెక్ చేసుకుంటే అవన్నీ ఎంట్రీ సక్సెస్ఫుల్లీ అయినట్టు సేవ్ అయినట్లు మనకు చూపిస్తాయి. ఓకే.